మనం భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్రకంతా సిద్ధమైంది. గౌలీగూడలోని రామ్ మందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు సాగనుంది. శోభాయాత్ర జరగనున్న మార్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. గౌరీగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభం అయ్యి కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర కొనసాగనుంది. అటు తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతోంది. హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. గౌలీగూడలోని రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమైంది. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయ చంద్రిక, ఇటు హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. కాసేపట్లోనే ఇటు హనుమాన్ శోభాయాత్ర గౌలీగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 2:30 వరకు ఏదైతే తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకోనుంది. సో ఈ నేపథ్యంలో ఇటు హనుమాన్ జయంతి సందర్భంగా ఇటు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హనుమాన్ టెంపుల్స్ అన్ని కూడా భక్తులతో సందడిగా మారాయి. ముఖ్యంగా ఎంతో విశిష్టత చరిత్ర కలిగినటువంటి ఏదైతే తాడ్బండ్ వీర హనుమాన్ టెంపుల్ కు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే శోభాయాత్ర ఇక్కడికి చివరికి 2:30 వరకు చేరుకుంటుంది కాబట్టి సో ఇప్పటికే ఇటు బోయిన్పల్లి కానివ్వండి, తాడ్బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమల్లో ఉంచారు. భారీగా పోలీసు భద్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏదైతే తాడ్బండ్ లో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి టెంపుల్ లో ఉన్నామో మనం చూడొచ్చు. భక్తులతో అంతా కూడా సందడిగా మారింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు శోభాయాత్ర మధ్యాహ్నం వరకు చేరుకోనున్నటువంటి నేపథ్యంలో ఏదైతే తాడ్బండ్ దగ్గర ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో భక్తులు కూడా రానున్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాట్లు కూడా చేశారు. సో మనతో పాటు మాట్లాడిన భక్తులు కూడా ఉన్నారు. ఎలా ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఎలా ఉంది? హనుమాన్ జయంతి సందర్భంలో ప్రతి ఇయర్ దగ్గర 8 lakhs నుంచి 9 lakhs దాకా వస్తారు. పెద్ద ఎత్తున పొద్దున 3 o'clock నుంచి భక్తులు చాలా పొద్దున నుంచి పూజలు బాగా జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి తాడ్బండ్ సిగ్నల్ దాకా పబ్లిక్ ఉన్నది. ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళతో సపోర్ట్ చేస్తారు. అందరికీ మన ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అంతా గవర్నమెంట్ కింద మంచిగానే ఉంది. లాస్ట్ ఇయర్ కింద మంచిగా ఉన్నాయి, ఈ ఇయర్ కింద మంచిగా ఉంది. రాను రాను భక్తులు ఎక్కువైతున్నారు పబ్లిక్. చెప్పండి. జై శ్రీరామ్. ఇది ప్రతి సంవత్సరం ఇది ఇంప్రూవ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఆంజనేయ స్వామి తన కృప వల్ల భక్తులని తానే పిలుచుకుంటూ ఈరోజు జరిగే ర్యాలీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ర్యాలీ ప్రతి ఏడాది గౌలీగూడ నుంచి తాడుబంద్ వరకు ఇక్కడ వరకు ప్రతి ఏడాది బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మేము ఇప్పుడు వచ్చిన మా ఈవో కూడా చాలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు చేసుకుంటూ పబ్లిక్ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతిదీ కూడా చేసుకుంటూ మా మేడం కూడా చాలా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. కావున శ్రీరామ కృప వల్ల ఈ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి జై శ్రీరామ్. మనం చూడొచ్చు ఏదైతే భక్తులతో అంతా కూడా సందడి వాతావరణం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా బ్యూటిఫుల్ గా చేశారు. డెకరేషన్స్, లైటింగ్, ఈసారి దర్శనం కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు శోభాయాత్ర మొత్తం కూడా 13 కిలోమీటర్ల మేర జరగనుంది. ఏదైతే గౌలీగూడ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమయ్యి ఏదైతే కోటి కానివ్వండి, సుల్తాన్ బజార్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ టెంపుల్ కి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏదైతే పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు భాగ్యనగరం అంతా కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగుతుంది. అంతా కూడా భక్తులతో ఇదంతా కూడా ఇటు సిటీలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు కానివ్వండి, ఇటు హనుమాన్ టెంపుల్స్ అంతా కూడా సందడిగా మారాయి. అందులో భాగంగానే మనము చూసాము ఏదైతే ఎంతో విశిష్టత చరిత్ర ఉన్నటువంటి తాడ్బండ్ వీర హనుమాన్ టెంపుల్ కి అయితే భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి. దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. ఇప్పటికే ఇటు తాడ్బండ్ నుంచి బోయిన్పల్లి మార్గంలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఇటు గౌలీగూడలో శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శోభాయాత్ర
13 కిలోమీటర్ల జరిగిన శోభాయాత్ర ఏదైతే తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.